శ్రీకాకుళం తరువాత తూర్పుగోదావరి జిల్లాలో చిన్న భద్రాద్రిగా పేరు పొందింది గొల్లల మామిడాడ కోదండ రామాలయం. ఈ ఆలయ విశిష్టత అంతా కూడా గోపురాల మీదనే ఆధారపడి ఉంటుంది. దీనినే గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తూ ఉంటారు. వెనుకనున్న రాజగోపురం తూర్పు గోపురంగా పిలువబడుతుంది. 9 అంతస్తులు 170 అడుగులలో దీని నిర్మాణం జరిగింది. వాస్తు ప్రకారంగా పశ్చిమ గోపురం 11 అంతస్తుల ఎత్తులో సుమారు 200 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఈ పరిసర ప్రాంతాల చుట్టూరా 10 కిలోమీటర్ల దూరం నుంచైనా మనం స్పష్టంగా ఈ రాజగోపురాలని చూడవచ్చు. పశ్చిమ గోపురాన చివరి అంతస్తుపై నిలబడితే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవ మెట్ట కూడా చూడవచ్చు. అలాగే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాజగోపురాలపై చెక్కబడిన శిల్పకళా చాతుర్యం రామాయణ భారత మహాభాగవతాలలోని సన్నివేశాలను దృశ్య రూపంలో ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి ఉండడం విశేషం. చూసిన వెంటనే ఆశ్చర్యపరిచే విధంగా ఎవరో మనుషులు కూర్చునున్నారే అనేంతలా ఆశ్చర్యపరిచే లాంటి శిల్పకళా చాతుర్యాన్ని 50 సంవత్సరాల క్రిందట నిర్మించడం చాలా విశేషం. గొల్లల మామిడాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యనారాయణ స్వామి, కోదండరామస్వామి ఆలయాలు ఊరికి ఎంతో వన్నె తీసుకొచ్చాయి. ఊరికి తూర్పు పశ్చిమ దిక్కులలో ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి గోపురాలు గ్రామానికి 2 ఆభరణాలుగా రూపుదిద్దుకున్నాయి. తూర్పు గోపురం 9 అంతస్తులతో 170 అడుగుల ఎత్తు, పశ్చిమ గోపురం 11 అంతస్తులతో సుమారు 200 అడుగుల ఎత్తు కలిగి ఆకాశాన్ని తాకుతున్న భ్రాంతి కలిగిస్తాయి. ఈ గాలి గోపురాలు 2 గొల్లల మామిడాడ చుట్టూ 10 కిలోమీటర్ల దూరం వరకు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 2 గోపురాల పైన రామాయణ మహాభారత భాగవత కథా శిల్పాలు ఎంతో అపురూపంగా చెక్కబడి చూసేవారికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఆలయ శిఖరం విమాన గోపురం మీద బాలరామాయణం గాథను తెలిపే బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. భక్తులు స్నానాలు ఆచరించడానికి ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఏర్పాటు చేసి పుష్కరిణి మధ్యలో ఒక మండపాన్ని నిర్మించారు. ఈ పుష్కరిణిలో ప్రతి సంవత్సరం స్వామివారి వసంతోత్సవ సమయాన చక్రస్నానం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉడుపోత్సవం అంటే తెప్పు తిరునాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి అద్దాల శయన మందిరం మరొక అదనపు ఆకర్షణ. అద్దాలతో నిర్మించిన ఈ మందిరం మయసభను తలపిస్తుంది. ఈ మందిరం చుట్టూ రామాయణం మొత్తం 20 తైలవర్ణ చిత్రాలుగా ఎంతో ఆకర్షణీయంగా అమర్చి ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర, పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర, రవి సోమదళ నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. సాలగ్రామ శిలావారి పాపాహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే రామచంద్ర భగవత్పాదోదకం పావనం శుభం కదా పునఃశంకరదాంగ కల్పకద్వయారవిందాం క్షుభజ్జలాంఛనం త్రివిక్రమత్వచరణాంబుజద్వయం వదీయమూర్ధానమలంకరిష్యసి. నమస్తే పూజారి గారు, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అసలు ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం ఏంటి చెప్తారా? కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో సీతాలక్ష్మణ సంయుక్త శ్రీ రామచంద్రమూర్తి వారు, కోదండ రామచంద్రమూర్తి గారు సుమారుగా 1889 నుంచి కూడా ఈ ఆలయంలో వసించి ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు అనేటువంటి 2 అన్నదమ్ములు వారి సొంత ద్రవ్యంతో నిర్మాణం చేయడం జరిగింది. వారు ఆదాయంతో ఒక్కొక్కటి కూడా కడుతూ వచ్చారు ఇంత ఆలయాన్ని కూడా. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తు 9 అంతస్తులతోనూ, అదేవిధంగా పశ్చిమ గోపురం 200 అడుగుల ఎత్తు 11 అంతస్తులతో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యని స్వామివారి శయనం మందిరంగా అద్దాల మేడను నిర్మాణం చేయడం జరిగింది. కోలలని చెప్పి చెక్క ఉండేవి,
చిన్న భజన మందిరంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఏంటంటే 1934లో ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గోపురాల యొక్క ప్రాశస్త్యత ఏంటో చెప్తారా? ఈ గోపురాలు స్వామివారికి 9 సంఖ్య ప్రీతి నవమిని జన్మించారు కాబట్టి ముందుగా తూర్పున 9 అంతస్తులతో, ఆ ప్రతి అంతస్తులో కూడా విశేషంగా రామాయణానికి భారతానికి సంబంధించినటువంటి ఘట్టాలన్నింటినీ కూడా అక్కడ శిలా విగ్రహ రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ 9 అంతస్తులు కూడా పైకెక్కి మనం చుట్టూ కూడా చూడవచ్చు. అదేవిధంగా వాస్తు ప్రకారం పశ్చిమం ఎత్తు ఉండాలి కాబట్టి 11 అంతస్తులతో 200 అడుగుల ఎత్తుతో పశ్చిమ గోపురం నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కూడా 11 అంతస్తులు కూడా ఫ్రీగా ఇబ్బంది లేకుండా పైదాకా ఎక్కి చుట్టూ ఉన్నటువంటి శిల్పాలని, ఎంతో అందమైనటువంటి శిల్పాలని చూడవచ్చు. సో శ్రీరామనవమికి హడావిడి ప్రారంభమైందా? ఈ స్వామివారు మొదటి నుంచి కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిత్య ధూపదీప నైవేద్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఏంటంటే పాంచాన్నిక దీక్షతో నిర్వహించడం జరుగుతుంది. అంటే శ్రీరామనవమి ముందు రోజు అంటే అష్టమి నాడే ఈ కార్యక్రమం అంతా కూడా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణ మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ స్వామివారి యొక్క కళ్యాణం స్వామివారి యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్లో చలువ పందిళ్ల మధ్య అత్యంత విశేషంగా అశేషమైనటువంటి జనాల మధ్యన కర్పూరపు దివిటీలతోనూ మంచి ముత్యాల తలంబ్రాలతోనూ విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే పాంచాన్నక దీక్షగా కళ్యాణం అయినటువంటి 3వ రోజున సదస్య మహోత్సవము అంటే పండిత ఆశీర్వచనం అంటాం, అది జరుగుతుంది. 4వ రోజున స్వామివారి ఏంటంటే శేషవాహనంపై స్వామివారి యొక్క గ్రామోత్సవం. 5వ రోజున ఏంటంటే స్వామివారి కోనేరు ఉంది ఈశాన్యంలో, ఆ కోనేరు దగ్గర చక్రస్నానం జరుగుతుంది, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆఖరి రోజునంటే సోమవారం నాడు స్వామివారి యొక్క అద్దాల శయన మందిరంలో స్వామివారి బంగారు ఉయ్యాల్లో స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగం రాత్రి 7 గంటలకు సుమారుగా ప్రారంభమవుతుంది. అక్కడతో ఈ పాంచానిక దీక్ష పూర్తయి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయమ్మ. మనం ఇప్పుడు ఆలయ చైర్మన్ గారి దగ్గర ఉన్నాము. సార్ మీ పేరు? నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం, గొల్లల మావిడాడ, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. సో ఈ ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి? ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? 16వ తారీఖు నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయండి. ఎందుకంటే దీని ఏర్పాట్లు కూడా చాలా అంగరంగ వైభవంగా చేయాలని వచ్చే భక్తులకు 16వ తేదీ సాయంత్రం నుంచి భక్తులు ఆల్రెడీ ఎంటర్ అయిపోతారు. వాళ్ళందరికీ కూడా ఏ ఆటంకం కలగకుండా పోలీసు వారు కూడా ఇక్కడ ఉంటారండి. అలాగే వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. సాయంత్రం మీకు కళ్యాణ మండపం ఉంది మన దగ్గర. అక్కడ కళ్యాణ మండపంలో వాళ్ళకి వచ్చిన భక్తులకు భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చూసుకుంటామండి. అలాగే వచ్చిన భక్తులకు ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. సాయంత్రం ఈ 16వ తారీఖుని 16/4/2024 ఆ రోజు సాయంత్రం 6 గంటలకి మీకు ఇక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేసామండి. మన కళ్యాణ పందిరిలో స్క్రీన్స్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు లాస్ట్ ఇయర్ జరిగిన కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరిగింది, ప్రజలు ఏ విధంగా తిలకించారు అనేది కూడా మేము ఏర్పాటు చేసామండి. వాళ్ళకి నెక్స్ట్ 17వ తారీఖుని సీతారామ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులు ఉదయం 5 గంటలకి స్నానాలు మన కోనేరు దగ్గర వెళ్ళి స్నానాలు చేసి స్వామివారి దగ్గరికి వచ్చి మన దర్శనాలన్నీ దర్శనాలు చేసుకుని అప్పుడు మీరు కళ్యాణాన్ని తిలకించవచ్చు. వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ నిత్య అన్నదానం ఏర్పాట్లు అంటే డైలీ అన్నదానం ఉంటుందండి ఈ గుళ్ళో. అలాగే వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మినరల్ వాటర్స్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు. అలాగే ఎండ తీవ్రతను బట్టి వాళ్ళకి బటర్ మిల్క్ ఇస్తారు. అలాగే పానకం, బెల్లం పానకం కూడా ఇక్కడ వేస్తారు. ఇక్కడ మా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ నుండి దగ్గరుండి అన్నీ చూసుకుంటారండి. ఇక్కడ ఈ గొల్లమావిడలో ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఊర్లో ఉన్న భక్తులు, మా ఊర్లో ఇక్కడ గొల్లమావిడలో భక్తులు ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్ని స్టాల్స్ కూడా పెడతారు. అన్నీ కూడా ఫ్రీగానే వచ్చిన భక్తులకు బటర్ మిల్క్ ఇస్తారు. అలాగే పాలు, చిన్నపిల్లల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా పాలు కూడా ఇస్తారు. అలాగే ఈ కళ్యాణంలో ఎందుకంటే ఈ సీతారామ కళ్యాణం పెళ్ళి కాని యువకులు ఎవరైతే ఉన్నారో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కళ్యాణం అయిన తర్వాత ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ తలంబ్రాలని నెత్తి మీద వేసుకుంటారండి. ఇక్కడ వాళ్ళకి పెళ్లి గడియలు వస్తాయని ఇక్కడ ఆచారం 1889 నుంచి కూడా ఇది జరుగుతుంది. అలాగే
ఎవరికైతే పిల్లలు కలగడం లేదో అవి కూడా ఇది 1889 నుంచి జరుగుతుంది. ఎవరికైతే పిల్లలు కలగలేదో వాళ్ళకి కూడా ఈ ముత్యాల తరంబరాలు తీసుకుని వెళ్ళి ప్రసాదంగా చేసుకుని తినాలండి. ఈ ప్రసాదంగా చేసుకుని భార్యాభర్తలు ఎవరైతే స్వీకరించారో ఖచ్చితంగా వాళ్ళకి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి ఇస్తారు, స్వామివారికి ఇచ్చి కొనుక్కుంటారు అన్నమాట అండి. ఆ పిల్లని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చుకొని వాళ్ళకు తోచింది ఇచ్చుకుని ఆ స్వామివారి దగ్గర నుంచి ఆ బాబుని తీసుకుంటారండి. తీసుకుని స్వామివారి కటాక్షం కలుగుతుందండి. ఇక్కడ ఆచారంగా 1889 నుంచి కూడా ఇది జరుగుతుంది. ఎప్పటి నుంచి కళ్యాణం శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయడం స్టార్ట్ చేశారు సార్? మీకు ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని 1889లో కోళ్ళలో ప్రతిష్ఠ చేశారు. కోళ్ళలు ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ 1934 సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించిన తర్వాత సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారు దీన్ని ప్రతిష్ఠించారండి. దీని కళ్యాణ మహోత్సవం అప్పటి నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. అలాగే 1948 సంవత్సరంలో తూర్పు గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో స్వామివారిని దీన్ని నిర్మించడం జరిగింది. అది సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారు ఇద్దరు కూడా దీన్ని అద్భుతంగా నిర్మించడం. అలాగే ఈ 200 అడుగుల ఎత్తులో ఈ 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తు అంటే 200 ఫీట్ హైట్లో ఉంటుందండి. ఇది భారతదేశంలో 4వ గోపురం శిఖరంగా దీన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఈ మన గోపురం ఎక్కి ఊరంతా చూడడమే కాకుండా ఇక్కడ రామాయణ మహాభారత శిల్పాలు కూడా ఉంటాయండి. చిక్కు చెదరకుండా అప్పటి నుంచి చేసినది, ఎవరిని డబ్బులు అడగకుండానే ఇది కట్టింది సుబ్బిరెడ్డి రామిరెడ్డి. ఇది సొంత డబ్బులు వ్యయంతో ఇది కట్టడం జరిగింది. ఇది 200 ఫీట్ హైట్ వచ్చి పెద్ద కొడుకైన ద్వారంపూడి ఆదిరెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ సుబ్బిరెడ్డి గారి కుమారులు వచ్చి ద్వారంపూడి ఆదిరెడ్డి గారు, 2 రామకృష్ణారెడ్డి గారు, 3 రామచంద్రారెడ్డి గారు, 4 బ్రహ్మారెడ్డి గారు. వీరు 4 కుమారులు కూడా సుబ్బిరెడ్డి గారి కుమారులు. 3వ కుమారుడైన రామచంద్రరెడ్డి గారిని వచ్చి ఈ రామిరెడ్డి గారు దత్తత చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన పిల్లలు కలగలేడు కాబట్టి ఆ స్వామివారిని కలిగించడం తీసుకోవడం జరిగింది. దీనికి వారసుడిగా నేను రావడం జరిగింది. నేను వంశపారంపర్యం ధర్మకర్తగా నేను ఈ గుడిని 3 సంవత్సరాలు అయింది. ఇది 3వ కళ్యాణం చేస్తున్నాను. అలాగే ఈ కళ్యాణం ఏర్పాటులో ఉదయం 5 గంటలకి ఇక్కడ త్యాగరాజ అంటే ఇందులో మాకు మిస్టేక్ ఏం జరిగింది అంటే అండి, ఒక నిమిషం, అక్కడ ప్రోగ్రాంలో ఒక మిస్టేక్ ఒకటి జరిగింది. అంటే ఒకళ్ళు వస్తానన్నారు, అది మేము దానికి ఎదరికి పెట్టాం. అంటే 4 ప్రోగ్రాంలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అంటే మేము పెట్టిన స్టార్టింగ్లో 3 ప్రోగ్రాంలే, అందుకని 4 ప్రోగ్రాంలు పెట్టేస్తున్నాం టైం కవర్ చేసుకుని. త్యాగరాజ సంకీర్తన హైదరాబాద్ నుంచి వస్తున్నారండి బాబు. ఆయన ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెప్పడం జరుగుతుంది. 8 గంటల నుంచి సత్యకృప వారు రాజమండ్రి నుంచి 20 మంది వస్తారండి. వాళ్ళు కూడా వాళ్ళు సంకీర్తన రామాయణం గురించి కూడా వాళ్ళు భరతనాట్యం కూచిపూడి నృత్యం చేస్తారు. తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మంజునాథ కళాక్షేత్రం వారు ఇది వాళ్ళు కూడా 30 మంది వరకు వస్తున్నారండి. వాళ్ళు కూడా ఈ భరతనాట్యం కూచిపూడి కూడా చేస్తారు. అయిపోయిన తర్వాత అది కూడా రామాయణం గురించి చెప్తారు ఎక్కువ. మీకు రామాయణ పట్టాభిషేకాల గురించి కూచిపూడి భరతనాట్యం చేస్తారు. అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ వస్తుందండి, 4వ గ్రూప్. అది 12 to 12:30. మరి తక్కువ టైంలోనే వాళ్ళు చేస్తారు. అది కాకినాడ గ్రూప్ నుంచి వస్తున్నారండి. అది ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు, అలాగే భోజన ఏర్పాట్లు, కోనేరు దగ్గర మీకు భోజనం ఏర్పాట్లు ఆల్రెడీ మేము దీని అన్నీ కూడా సిద్ధం చేసామండి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. అన్నీ కూడా వాళ్ళకి భక్తులకి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేయడం జరిగింది. అలాగే 18 నుంచి 18, 19, 20, 21, 22 ఏంటంటే లాస్ట్ మీకు ఏంటంటే అక్కడ పౌళింస చేస్తుందండి. పౌళింస అంటే అద్దాల మందిరం. ఇక్కడ 1975 సంవత్సరంలో ఇక్కడ అద్దాల మందిరం నిర్మించారు. అది మీకు ఎందుకంటే స్వామివారు సీతాదేవి అంటే రామచంద్రమూర్తి సీతాదేవి అక్కడ మీకు పౌళింస అంటే ఫస్ట్ నైట్ చేస్తారండి. అక్కడ దండం పెట్టుకుంటే భార్యాభర్తలు ఇక్కడ అన్యోన్య దాంపత్యం అంటే భార్య భర్త వచ్చి అక్కడ దండం పెట్టుకుంటే అన్యోన్య దాంపత్యంగా ఉంటారని ఇక్కడ ప్రతీతి. అలాగే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మీకు ఇక్కడ మధ్య ఫ్లోర్ ఉంటుంది. ఆ మధ్య ఫ్లోర్లోకి వచ్చి మీరు ఏదైతే కోరుకున్నారో అక్కడికి వచ్చి 3 ప్రదర్శనలు చేసుకుంటే ఖచ్చితంగా అది మీరు ఏదైతే పని అనుకున్నారో అది కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే నేను ఎక్కువ చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ లేకపోతే మీకు తెలియవు కదా. అక్కడ మధ్యలోకి వెళ్ళి 3 ప్రదర్శనలు చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఏ పని అయితే అనుకున్నారో ఆ పని ఖచ్చితంగా అవుతుంది. మీరు ఒక
మధ్యలో ఫ్లోర్ అంటే మధ్య గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు 3 ప్రదర్శనలు చేసుకుని చూడండి. ఖచ్చితంగా ఇక్కడ స్వామివారు కొలివి ఉన్నారని ప్రతీది. జై శ్రీరామ్.